ఈ లొకేషన్ చూడండి, సేమ్ కేరళ లాగే ఉన్నాయి కదా. ఇలా బీచ్ లో డ్రైవ్ చేయొచ్చని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఆంధ్రాలో ఉన్న 9 నరసింహస్వామి క్షేత్రాల్లో ఇదొకటి. ఫొటోస్ కి అయితే బెస్ట్ స్పాట్. హలో గైస్, అలా సండే ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే రాజమండ్రి నుంచి 1 డే ట్రిప్ ఇది ప్లాన్ చేసుకోండి. ఇదైతే రాజమండ్రి నుండి 2.5 hour ట్రావెల్ ఉంటది. ఏదైనా వెహికల్ మీద వెళ్తే బెస్ట్ చాయిస్. మేమైతే రావులపాలెం బ్రిడ్జ్ మీద నుంచి అలా హైవే మాక్సిమం వెళ్ళాం. ఈ ఊరికి వెళ్లే రూట్ కూడా మాక్సిమం రోడ్ అంతా బానే ఉంది. కొన్ని చోట్ల అయితే గుంతలు ఉన్నాయి కానీ మాక్సిమం రోడ్ బానే ఉంది. అండ్ వెళ్లే రూట్ అంతా చాలా బాగుంది. ఈ పొలాలు చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్ ఎయిర్. రూట్ అంతా అయితే చాలా బాగుంది, హైలైట్ గా ఉంది. మనం వెళ్ళబోయే ఊరు వచ్చేసి దిండి అనమాట. దిండికి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి పాలకొల్లు మీదుగా, ఇంకోటి రాజోల్ మీదుగా. మేము పాలకొల్లు మీదుగా వెళ్ళాం. మాక్సిమం రూట్ అయితే బానే ఉంది. పాలకొల్లు దిండికి అయితే 15 కిలోమీటర్స్ ఉంటది. దిండిలో ఇలా మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఈ దిండి రిసార్ట్ అనమాట. ఇది ఏపీ టూరిజం వాళ్ళది, హరిత రిసార్ట్స్. దీన్ని బుక్ చేసుకోవాలనుకుంటే ఏపీ టూరిజం వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. రిసార్ట్ అయితే బానే ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయ్యాక స్విమ్మింగ్ పూల్ ఉంటది. యాక్చువల్ గా అయితే మీరు రూమ్ బుక్ చేసుకోకుండా ఎంటర్ అవ్వాలనుకుంటే 10 రూపీస్ పే చేసి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ 200 per person అంట, ఒకవేళ మీరు రూమ్ బుక్ చేసుకోకపోతే. ఇదొక లేక్ వ్యూ రిసార్ట్. రిసార్ట్ అయితే చాలా బాగుంటది, గోదావరి వ్యూ తో. మనము ఇక్కడ బోట్ కూడా ఎక్కచ్చు. పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్. బోట్ నుండి కూడా రిసార్ట్ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. బోట్ అయితే అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, బ్రిడ్జ్ కన్నా కొంచెం అవతలకి తీసుకెళ్లి టర్న్ తిప్పుకొని వస్తారు. రైడ్ అయితే ఎక్కువసేపు అనిపించింది అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో తీసుకెళ్ళినా సేఫ్ గానే ఉంది. ఇక్కడ ఈ బోటే కాకుండా హౌస్ బోట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే 15,000 per day అలా ఉంటది అనమాట ప్రైసింగ్. తర్వాత అయితే మేము ఇక్కడ ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ అయితే చూడడానికి బానే ఉంది కానీ ఫుల్ ఈగలు ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదు. మెన్యూలో ప్రైసెస్ పర్లేదు కానీ క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. అండ్ టేస్ట్ కూడా నాకు అస్సలు అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఇంకా లంచ్ తిన్న తర్వాత అయితే మేము దిండి నుంచి అంతర్వేది స్టార్ట్ అయ్యాం. దిండి నుంచి అంతర్వేది వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంటది. ఇది వెళ్లే రూట్ కూడా చాలా బాగుంది, అటు ఇటు కొబ్బరి చెట్టులతో. ఇది వెళ్తున్న రూట్ అంతా ఏదో కేరళ వెళ్ళని ఫీల్ వస్తుంది. ఫొటోస్ కి అయితే మంచి స్పాట్ అసలు. మేమైతే వెళ్తున్న దారిలో ఈ రోడ్డు దగ్గర ఆగి ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ వెళ్తే. ఆ తర్వాత అంతర్వేది స్టార్ట్ అయిపోయాము. అంతర్వేదిలో ఖచ్చితంగా చూడాల్సింది అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఆంధ్రాలో ఉన్న 9 నరసింహస్వామి క్షేత్రాల్లో ఇదొకటి. ఈ గుడి బయట ఆవులు అయితే చాలా ఉన్నాయి. ఆవులకి మనం అట్టిపళ్ళు కూడా పెట్టొచ్చు. బాగా ఫ్రెండ్లీగానే ఉన్నాయి. గుడి అయితే చిన్నదైనా చాలా బాగుంది. మేము ఇక్కడ అన్నప్రసాదం కూడా ట్రై చేసాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మేము వెళ్ళిన రోజు ద్వాదశి. ఆ రోజు కేరళ వాళ్ళు మంచిగా డాన్సెస్ చేస్తున్నారు. చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా ఈ లొకేషన్స్ చూడండి, సేమ్ కేరళలో ఉంది కదా. మనము అంతర్వేది గుడి నుంచి స్టార్ట్ అయ్యి బీచ్ కి వెళ్తున్నాం. బీచ్ 1 kilometer లో ఉంటది అనమాట. బీచ్ అయితే బాగుంది. బీచ్ దగ్గర డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మేము కరెక్ట్ గా సన్సెట్ టైం కి వెళ్ళామా, చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ బీచ్ లో ఇలాంటి బైక్స్ ఉన్నాయన్నమాట. ఒక్క పర్సన్ కి అయితే 100 రూపీస్, ఇద్దరు ఎక్కడానికి అయితే 150 రూపీస్. ఇది కూడా బానే ఎక్కువసేపే తిరిగినట్టు అనిపించింది. బీచ్ లో అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక రౌండ్ వేసుకుని రావచ్చు. ఆ తర్వాత అయితే మేము రాజమండ్రి రిటర్న్ అయిపోయాం. మీరు కనుక రాజమండ్రి నుంచి 1 డే ట్రిప్ లేదా ఏదైనా సండే బోర్ కొడితే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా ట్రై చేయండి. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం.